ఇంట్లో టీవీ పెట్టిన గోడ కింద ఖాళీగా ఎంటీగా ఉంది. ఎట్లయినా దీన్ని ఫిల్ చేయాలి, మంచిగా డెకరేట్ చేయాలి అనుకున్నాను. కానీ మేకులు అలాంటి కొట్టలేం కదా, అందుకని చెప్పి ఒక మంచి స్టిక్కరింగ్ చూద్దామని చెప్పి మీషోలో సెర్చ్ చేస్తే ఈ స్టిక్కర్ కనిపించింది. ఇంటికి వెళ్ళి ఫిల్ చేసినాక దీని అవుట్పుట్ ఎట్లా ఉందో చూపిస్తా, మీరు కూడా చూసేయండి. బజ్జీలా అందులో వేసుకుని అమ్ముతారా బజ్జీలు? కాయలమ్మాయి కాయ ఎంత? కాయ 10 రూపాయల. ఫ్రీగా ఇచ్చే ఫ్రీ లేదా? అమ్మాయి చేస్తుంది. బాయ్. అమ్మాయి చూపిస్తున్నాడు. అబ్బో ఏంటిది ఇది? అమ్మో కన్నా ఓకేదండి. అటుగా ఇటు బుద్ధి చేద్దాంగా. అటు వేరే ఇక్కడ నా కూతురు నేను పడుకుంటాం కదా, అందుకని ప్లాన్డ్గా ఉండాలి అని. తీసుకున్న స్టిక్కర్ ఇంటికి వెళ్ళి అతికించిన తర్వాత అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. జాను అల్లరి చేసి చింపేస్తుందని ఫాస్ట్గా అతికించాం. అక్కడక్కడ బబుల్స్ అయితే వచ్చాయన్నమాట. మీరు ఇంట్లో పిల్లలు లేని టైంలో చూసి అతికించుకుంటే చక్కగా నీట్గా వస్తుంది. ఇంకా దీనికి లింక్ కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తా, లేదంటే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. దీంతో అయితే అతికించినాక జానుకి కూడా చాలా బాగా నచ్చింది. పాప అని ఎంత చక్కగా ఆడుతుందో, నాతో పాటు మీరు కూడా చూసేయండి జాను ఆనందాన్ని. బాగుందా జాను? బాగుందా? నచ్చిందా? పాపతో ఆడుకుంటున్నావా? బాగుందా? పాప జాను పాపేది? ముద్దు పెట్టి పాపకి.